అలా ఇంకో కార్యకర్త పాకాచారానికి మళ్ళీ ఎంపీ ఇచ్చారు. అది రాజ్యసభ ఇచ్చా ఎంపీ ఇచ్చేది అదే. ఇది భారతీయ జనతా పార్టీ చెల్లింది, ఎవరు రూపాయి ఇవ్వలేదు. నీకు మళ్ళీ ప్రతి ఎమ్మెల్యే సీటుకి సూట్కెళ్ళి ఇచ్చుకెళ్ళి ఎమ్మెల్యే సీటు కొనుక్కు తెచ్చుకోలేదు వాళ్ళం. అది గుర్తించుకోవాలి. నువ్వు ఎన్ని సీట్లు కొనుక్కున్నారో, ఎన్నిసార్లు చేసావు, ఎన్నిసార్లు మీరే చెప్పుకున్నారు. అది మాకు అనవసరం లేదు. నేను 94 నుంచి 7 సార్లు పొడిచి 2 సార్లు ఓడిపోయాను, నాకు 2 సార్లు నెగ్గాను, 5 సార్లు ఓడిపోయానని చెప్పుకుంటూ ప్రజలకి ఏం చేసావు అన్నది తెలియాలి. 2004, 2009 ఏం చేసావు, 2019, 2024 చిల్లర కొట్టి సత్యం అన్నంత కారణం అక్కడ ప్రజలు అనుకుంటున్నారు. ఈయన అనలేదు. ఆయన దయాస్ మీద కింద ఎందుకు అనుకున్నారు? చిల్లర పనులు నువ్వు చేసావు కాబట్టి అనుకున్నారు. నువ్వు నీ 5 ఏళ్ళ పరిపాలనలో నువ్వు ఏ రకంగా పరిపాలించావు చిల్లర పనులు, దాని గురించి ఆయన చిల్లర కూడా సత్యనారాయణ అన్నాడు. అక్కడ అన్నమాట వినపడిగిన అన్నాడు ఎంపీ గారు. అంతేగాని ఎంపీ గారు నిన్నేమలే, ఆయన రైల్వే తేడో అన్నది నీకు అన్నది నువ్వు సమర్థించావు. ఇవాళ రైల్వే కానీ ఎయిర్పోర్ట్ గురించి విమర్శిస్తున్నావు, నిట్టు గురించి విమర్శించావు. ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి ఆయనకి తెలుసుని మారుతున్నాడో తెలియక మారుతున్నాడో, ఏ లోకంలో జ్ఞానం ఉందో లేదో తెలీదు, మరి పిచ్చెక్కిందేమో. ఇప్పుడు నిట్టు ట్రై చేసింది పైరుకొండ మాణిక్యాలరావు, బొలిశెట్టి శ్రీనివాసు ఇద్దరు కలిసి ట్రై చేస్తే ఏలూరు తీసుకుపోవాలని ప్రయత్నించారు. ఆ విషయం అందరూ తెలుసు. నిట్టు గురించి బొలిశెట్టి శ్రీని ఆ రోజుల్లో ఆయన మాణిక్యాలరావు ఖర్చు పెట్టే స్తోమత లేదన్నాడు కాబట్టి ఈ 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ట్రావెలింగ్ నిమిత్తం, విమాన టికెట్ల నిమిత్తం. ఇవాళ నువ్వు కొత్త ఆరోపణ చేస్తున్నావు. ఏమని? నిట్టు బొలిశెట్టి శ్రీని అంట నల్లజల్లలో పెద్ద ఇద్దరు కలిసి ఏలూరు తీసుకుపోతే ప్రయత్నిస్తే మాణిక్యాలరావు తెచ్చాడు ఇక్కడికి. ఎందుకు వచ్చిన మాటలు ఏం తెలిసి మాడుతున్నాడో తెలియక మాడుతున్నాడో, ఆయన జ్ఞానం ఉండి మాడుతున్నాడో అర్థం అవ్వట్లేదు. ఈయన విషయాలు చెప్పాలంటే ఇంక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గురించి